ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వయసు పెరిగే కొద్దీ విషపూరిత ఆలోచనలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు. ముద్రగడ సంతాప సభలో తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమా తనను కలిస్తే తప్పేంటని చంద్రబాబును ప్రశ్నించారు. పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటే చంద్రబాబు కడుపు మండిపోతోందని నిప్పులు చెరిగారు. వైట్ కాలర్ క్రిమినల్ మోసం చేశాడు. చీట్ ఫండ్ కంపెనీలు పెట్టి ఆర్బీఐకి వ్యతిరేకంగా ఎవరిని మోసం చేయలేదే, ఎవరిని మోసం చేయలే. సమాజం కోసం కష్టపడ్డాడు. ఆయన సంతాప సభ పెట్టుకుంటే నీ కడుపు మంట. రామోజీరావు సంతాప సభగా 12 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి నువ్వు చేస్తావు. ఏదో 2 సంవత్సరాలు అయిపోయిందిలే, ఇంకెందుకు అప్పుడే మాట్లాడటం అనుకుంటున్నారు. 1 సంవత్సరం అయిన తర్వాత మాట్లాడటం మొదలెడతారు. మాట్లాడటం మొదలెట్టి తట్టుకోలేవు. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని మనం చెప్తాం. ఏంటండి ఈ అన్యాయం, ఈ అక్రమం ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి? ఇద్దరు కలిసి కూర్చుంటే నీ కడుపు మంట. దానికి ఏమో పెద్ద అవకాశం వేసి ఇచ్చుకుంటావు, ఆయన పార్టీని సస్పెండ్ చేసుకుంటావు, మాకెందుకు? రాంబాబు పక్కన కూర్చున్నారట. ముద్దగడ పద్మనాభం గారికి ఒకే వేదిక మీద పంచుకున్నారట. బుద్ధి తక్కువ మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇది అందరూ ఖండించాలని నేను మెగా డిఎస్సీ పేరిట పెద్ద స్కామ్ జరిగితే నారా లోకేష్ మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారని విమర్శించారు అంబటి. నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ మాత్రం, ఈ సెలక్షన్స్ మాత్రం ఒక జియో ఇష్యూ చేశారు. అసలు ఈ వేటైతే ఉన్నాయో ఈ మన ఈ స్పోర్ట్స్కి సంబంధించి అసలు ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ సర్టిఫికెట్ల మీదే చేసేద్దామని ఆ సర్టిఫికెట్ పిచ్చి సర్టిఫికెట్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ వచ్చేసింది, పేపర్ లీక్ అయిపోయింది, డేటా లీక్ అయిపోయింది. ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాత్రం కాలు మీద కాలేసి కూర్చున్నాడు, మాట్లాడు రోజు మెదపలు అంతే. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మాత్రం రాజీనామా చేస్తాడు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేసి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రేపు కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మనం చేస్తున్నాం. ఇన్ని అవకతవకలు చేసి అన్యాయాలు చేసి ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి రాజీనామా చేయకుండా కూర్చుంటే ఎలా ఊరుకోవాలని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా యువతను అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా మేల్కొనాలి, డిమాండ్ చేయాలి. అతను రాజీనామా చేసేంతవరకు పోరాటం చేయవలసినటువంటి బాధ్యత నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులకి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.